హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణలో లా సెట్ అదేవిధంగా పీజీఎల్ సెట్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ మీకు రిజల్ట్ కూడా వచ్చేసింది కదా. సో దానికి సంబంధించి మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ నిన్న మనకి ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో నిన్నటి ప్రెస్ నోట్ ఇది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఇప్పుడు. సో టీజీ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్. లా సెట్ అంటే మీ అందరికీ తెలిసిందే, 3 years ఎల్ఎల్బి అండ్ 5 years ఎల్ఎల్బి. తర్వాత పీజీఎల్ సెట్ అంటే మీకు ఎల్ఎల్ఎం ఉంటుంది 2 years. సో వీటికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది స్కెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈరోజు వస్తాయి. సో దానికంటే ముందు మనకి ఈ స్కెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 26th June 2026 అంటే ఈరోజు మనకి క్లియర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట. సో దాని తర్వాత మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఇదంతా కూడా అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. స్కాన్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే అవన్నీ వెరిఫై చేసి మీకు అన్ని సర్టిఫికేట్లు ఓకే ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారనమాట. సో దానికోసం మనకి ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే జూలై 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటి వరకు ఇచ్చారు టైము మనకి, ఇది లా సెట్కి అయితేనేమో జూలై 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ పీజీ రాసిన వాళ్ళు, అదే పీజీ లా సెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 27th జూలై నుంచి 31st జూలై వరకు టైం ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, ఇదేమో ఈ కాలం వచ్చేసి మనకి లా సెట్కి సంబంధించి 3YDC అండ్ 5YDC. సో ఇది పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎంకి సంబంధించింది ఈ కాలం. సో ఇక ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో జూలై ఎండింగ్లోనేమో పీజీకి ఉంది, తర్వాత జూలై ఫస్ట్ వీక్లోనేమో లా సెట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెసింగ్ ఉంది. తర్వాత ఈ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కోటా వాళ్ళు, వీళ్ళు మాత్రం వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి వెన్యూ ఎక్కడ ఉంటుందనంటే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. సో ఈ కేటగిరీస్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళు కంపల్సరీ ఫిజికల్గా ఈ వెన్యూకి వెళ్ళి అక్కడ మీ రిజిస్ట్రేషన్ అయితే అదే మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి కూడా డేట్స్ ఉన్నాయి. 3YDC, 5YDC ఎల్ఎల్బి వాళ్ళైతే 6th జూలై నుంచి 9th జూలై వరకు టైం ఇచ్చారు. సో దాంట్లో కూడా మళ్ళీ ఎన్సీసీ 3YDC వాళ్ళకి 6వ తారీఖు, ఎన్సీసీ 3YDC అండ్ 5YDC 7వ తారీఖు ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ క్యాప్ కోటా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 8వ తారీఖు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ పీహెచ్ కేటగిరీ వాళ్ళైతే 9వ తారీఖు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఇక్కడ మొత్తం అంటే డేట్ అంతా 6th నుంచి 9th వరకు ఉంది కదా, ఏ రోజు వెళ్తామని అనుకుంటే తప్పది. సో మీ కేటగిరీ ఏది ఉందో చూసుకొని ఆ కేటగిరీస్కి సంబంధించిన డేట్స్లో మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక పీజీ లా సెట్ తీసుకుంటే మనకి 29th నుంచి 31st వరకు ఇచ్చారు కదా, దాంట్లో అదేవిధంగా మనకి క్యాప్ అండ్ పీహెచ్ కేటగిరీ అయితే 29వ తారీఖు జూలై 29న అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎన్సీసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 30th జూలై, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళకైతే 31st జూలై. ఇలా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫిజికల్ వెరిఫికేషన్, మీరు కంపల్సరీ అక్కడ వెళ్ళి చేయించుకోవాలి. ఒకవేళ ఈ స్పెషల్ కేటగిరీస్ లేని వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీ అందరి మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్పేసి, లేదంటే క్లారిఫికేషన్ కోసం అనేసి మీకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డిస్ప్లే చేస్తారు, లిస్ట్ అంతా కూడా డిస్ప్లే చేస్తారనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ డిస్ప్లే చేస్తారు. అది ఎల్ఎల్బి వాళ్ళకైతే 15th జూలై రోజున డిస్ప్లే చేస్తారు. లేదు మనకి ఎల్ఎల్ఎం వాళ్ళైతే ఆగస్ట్ 1st డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక ఎల్ఎల్బి వాళ్ళకి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 1 ఎప్పటి నుంచి 16th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 19th జూలైకి ఎండ్ అయిపోతుంది. ఎక్కువ రోజు లేదు, 16th, 17th, 18th, 19th ఓన్లీ 4 days మాత్రమే టైం ఇచ్చారు. అదే మనకి ఎల్ఎల్ఎం అయితే ఆగస్ట్ 1 నుంచి
2 ఆగస్ట్ వరకు టైం ఇచ్చారనమాట. ఓకే, 2 డేస్ మాత్రమే ఉంది వాళ్ళకి. తర్వాత ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 ఇంకా ఎడిట్ చేసుకోవడానికి ఇంకొక రోజు కూడా ఇచ్చారు, 20వ తారీఖు. ఎల్ఎల్ఎం అయితేనేమో 3వ తారీఖు ఇచ్చారు. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో అంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అని అంటే 24వ తారీఖు. ఎల్ఎల్బి అయితే 24 జూలై వస్తుంది. 20 తారీఖు దాకా మీకు ఆప్షన్స్ పెట్టుకునేదే ఉంది కదా. తర్వాత 24కి రిలీజ్ చేస్తారు లిస్టు. దాని తర్వాత మీరు రిపోర్టింగ్ 25 నుంచి 28వ తారీఖు లోపల మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా వెళ్ళాలని అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి విత్ ట్యూషన్ ఫీజు పేమెంట్. సో ఆ కాలేజీకి సంబంధించి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించి మీరు ట్యూషన్ ఫీజు మేబీ డీడీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్యాష్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాలేజీల్లో. సో డీడీ తీసుకొని వెళ్తే అక్కడ డీడీ ఏ పేరు మీద తీసుకోవాలి అని అంటే ఆ కాలేజ్ వెబ్సైట్లో ఉంటుంది. లేదు అని అంటే కన్వీనర్ కోటా పేరు మీద, అంటే మీకు అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. మెన్షన్ చేసినటువంటి నేమ్తోని మీరు డీడీ తీసుకొని వెళ్ళి అక్కడ కాలేజీలో సర్టిఫికేట్స్ ఫీజు అన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఆ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి, లేదంటే ఇంకేదైనా బెటర్ కాలేజ్ వస్తుందేమో ట్రై చేసుకోవాలనుకుంటే సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా వస్తాయి మనకి. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది మనకు ఉన్నటువంటి స్కెడ్యూల్. ఇక చూడండి, ఇది 5వ తారీఖు ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకి వస్తుంది. ఏది ఎల్ఎల్ఎంది 5వ తారీఖు ఆగస్టు. దాని తర్వాత 5 నుంచి 8వ తారీఖు వరకు రిపోర్టింగ్ ఉంది ఎల్ఎల్ఎంకి. సో ఇది క్లియర్గా మనకి ఉన్నటువంటి స్కెడ్యూల్ ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో పెట్టండి. లేదనంటే దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు తప్పకుండా కింద కనిపిస్తున్న నంబర్స్లో కాంటాక్ట్ చేయండి, లేదంటే ఆఫీస్ అడ్రస్కి వచ్చేసేయండి డైరెక్ట్గా. సో మీకు సర్వీస్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా కంప్లీట్గా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ వీడియోస్లో. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.